నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. తెలంగాణ కల్లుగీత కార్మికుల అమరుల యాదిలో ఆగస్టు 2 నుండి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాన నిర్వహించబోయే సభలు సమావేశాలలో కల్లుగీత కార్మికులు మేధావులు పాల్గొని విజయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు గౌడ్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాయగిరి కృష్ణగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ గౌడ్ హాజరై మాట్లాడారు. కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లంకొండ వెంకటేశ్వర గౌడ్, ఆ సంఘం రాష్ట్ర సలహాదారు మాటరు బాలరాజ్ గౌడ్, జిల్లా కమిటీ నాయకులు దూపత్తి వెంకటేష్ గౌడ్, బత్తిని భిక్షం గౌడ్, అంతటి అశోక్ గౌడ్, గాజుల ఆంజనేయుల్ గౌడ్, మచ్చ నరసింహ గౌడ్, పాండాల మైసయ్య గౌడ్, మట్ట బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఆగస్టు 2 నుండి 18 తేదీ వరకు అమరుల యాదిలో సభ పేరు మీద సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 18 వరకు గ్రామాన కల్లుగీత వృత్తిలో పనిచేస్తూ అమరులైన నాయకులను, కార్యకర్తలను స్మరిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి వారి పేరు మీద అమరుల యాదిలో సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గీత కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభలు సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ తరఫున వారిని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కల్లుగీత కార్మికులు, శ్రేయోభిలాసులు, మేధావులు, గీత కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా కల్లుగీత కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యల మీద కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రోజువారీ కులవృత్తిలో భాగంగా మోకుజారి, అదేవిధంగా పైనుంచి తాడి చెట్టు నుంచి పడి ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ మోకుని తక్షణమే ప్రభుత్వం విడుదల చేసి కల్లుగీత కార్మికులను ప్రమాదాలను నివారించాలని, అదేవిధంగా రాష్ట్రంలో నీరా కేబుల్ని ఒక హైదరాబాద్ సెంటర్ నక్లెస్ రోడ్లనే ప్రారంభం చేసిర్రు. మిగతా 3 సెంటర్లో యాదాద్రి భువనగిరి జిల్లా నందనం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ముర్దున్, సంగారెడ్డిలో ఈ 3 సెంటర్లని తక్షణం ప్రారంభం చేసి కల్లుగీత కార్మికులకి, యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని, కుటీర పరిశ్రమ ద్వారా కల్లుగీత కార్మికుల చేతి వృత్తిని ఆదుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక కల్లుగీత కార్మికులకి వాగ్దానాలు ఇచ్చారు. తాడి చెట్టు నుంచి పడి మరణించిన పూర్తిగా శాశ్వత వికలాంగులైతే 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేస్తున్నారు. అది కూడా ఇంతవరకు అమలు చేయట్లేదు. తక్షణం కల్లుగీత కార్మికుల వృత్తిని, చేతి వృత్తిని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ కోరుతా ఉంది.